నేను చెప్పినట్టే బిస్కెట్ అయింది, అంటే అనుకున్నంతగా కుక్ అవ్వలేదు. హాయ్ గైస్, ఇవాళ ఫస్ట్ టైం నేను దమ్ అరిటాక్ వేసి ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా, పరోటా చికెన్ ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. ఒక చిన్న అప్డేట్, అందులో దమ్ అనేది సరిగ్గా అవ్వట్లేదేమో అనుకొని ఇది ఉంది కదా, ఇందులో వేసి సెటప్ చేద్దామనేసి ఇందులో చేపలు వండుకుంటాం కదా, ఇందులో పెట్టాను. పర్ఫెక్ట్. పైన ఒక బరువు పెట్టామంటే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. వెయిట్ కోసం ఒక బింది పెట్టా, ప్రాపర్గా దమ్ అవుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు దాని మీద అదే ప్యాన్ పెట్టాం కదా మనం, ఆ ప్యాన్ మీద ఒక 10 మినిట్స్ వరకు ఉంది. ఆ ప్యాన్ మీద ఒక 10 మినిట్స్ వరకు ఉంది. దీంట్లో నేను సెటప్ చేసి ఇప్పటికీ ఒక 3 to 4 మినిట్స్ అవుతుంది. ఈ పైన వెయిట్ కూడా పెట్టి మహా అయితే 1.5 మినిట్ అవుతుంది అంతే. చూద్దాం, ఇంచుమించు ఒక 10 మినిట్స్ పైనే పెడదాం అనుకుంటున్నాను. అంటే ప్రాపర్ దమ్ అయితే ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు వరకు ట్రై చేసాం, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ట్రైల్. బట్ టేస్ట్ అయితే మటుకు అల్టిమేట్ వస్తుంది. ఎందుకంటే చికెన్ కుక్ చేసుకుంటేది మనము, పరోటా కూడా రెగ్యులర్గా యూస్ చేసేదే. ఆ రెండు చాలా బాగుంటుంది. ఇది మటుకు స్టైల్ పర్ఫెక్ట్గా వస్తే, టేస్ట్ బాగుంటే నేను ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంటే చికెన్ కర్రీ నేను ఎలా చేశాను, ఏ స్టైల్ ఆఫ్ మెథడ్లో చేశాను, దీనికోసం దీని ప్రాసెస్ ఏంటి, టేస్ట్ మటుకు బాగుంటేనే నేను మీకు పెడతాను. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ట్రైల్ లాగే మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకే చూపిస్తున్నాను. దీని టేస్ట్ ఎలాగుందో ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదో ట్రై చేసేసి అది మన ఫుడ్ కాదు. అంటే నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియా, మన వైపు, మన ఆంధ్రాలో ఎవరు ఎక్కువ మంది దీన్ని వండడం నేను చూడలేదు. కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తున్నాను. నాకులాగా ఇంట్లోనూ అక్కడక్కడ ఏదైనా కొన్ని రెస్టారెంట్స్లో చేస్తారనుకుంటా. దీని టేస్ట్ నాకు నచ్చితే అప్పుడు నేను నలుగురికి చెప్పడానికి ఉంటుంది. అసలు నేను ఏదో చేసి ఆ యూజ్లెస్ వీడియో అది బాగోలేదనుకో, ఆ బాగోలేని ఫుడ్ని తీసుకొచ్చేసి యూట్యూబ్లో పెడతా. తినేటప్పుడు దాని టేస్ట్ బాగోదు. ఆ యూజ్లెస్ వీడియో మీరు చూసి మీరెందుకు, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇదేదో నేను ట్రై చేస్తున్నా తిందామనేసి. బాగుంటే దీని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేద్దాం. చేద్దాం. అరోమా మటుకు వేరే లెవెల్లో వస్తుంది. అది కొంచెం లీఫ్ వాసన, పచ్చి వాసన టైప్లో. నేను ఎంత వాటర్ వేసాను తెలుసా ఇందులో? ఆల్మోస్ట్ ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఇందులో. వాటర్ అయిపోయింది. దీన్ని షిఫ్ట్ చేద్దాం. అవసరం లేదంటారా? అవసరం లేదు, చాలా బాగా అయిపోయింది పని. ఆకు కూడా బాగా ఇదైంది. ఇలాగే తినేద్దాం. మా సెక్యూరిటీడు కాలుతుంది. తీసాం, సెటప్ చేస్తున్నాం, మోటార్ చేసేద్దాం. ఒకసారి ప్రాపర్గా చేత్తో పట్టుకొని దారం కట్ చేద్దామని చెప్పేసి అలా చేశాను. ఆపాను, ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా ఆకు ఎలాగైందో? నాకు అరిటాకు, నేను బయట బిర్యానీ తినేటప్పుడు కూడా అరిటాకులో నాకు అరిటాకు అడుగుతాను. కొన్ని పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే దొరుకుతుంది, అరిటాకులో పెట్టేసి ఇమ్మంటాను. అరిటాకు ఇలా కాలితే
ఆ టేస్ట్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది మనం చేసింది. 3 పరోటాలు వేసాను, లేయర్ బై లేయర్, మధ్యలో ఒక ఆమ్లెట్ వేసాను. చూద్దాం. దీన్ని ఇప్పుడు 2 వాటాలు వేసుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. నరికేస్తున్నాను పాపే. నీకు సగం, నాకు సగం. ఇంకా దమ్ము అవ్వాలనుకుంటా. ఇలా అంటే తెగిపోవాలి యాక్చువల్గా, 5 ఎలా ఉన్నాయి అలాగా. తప్పట్ దీంట్లో వాటర్ ఉంది. తిను. సెట్. నేను చెప్పినట్టే బిస్కెట్ అయ్యింది. అంటే అనుకున్నంతగా కుక్ అవ్వలేదు. ఇదిగోండి ఇలా గట్టి నొక్కాల్సి వస్తుంది. అసలు ఇలా పట్టుకుంటే ముక్క ఊడిపోవాలన్నమాట. నేను ఒకసారి బయట తిన్నాను, దాని లెక్కల ప్రకారం అయితే ఇంకా బాగా చేయాలి. నెక్స్ట్ టైం 100% బాగా చేద్దాం.